సార్ ఈ భూమి మీద రక్త మాంసాల్లో నడిచిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవరంటే బ్రహ్మానందం గారే. థ్యాంక్ యూ అండి. మీకు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులు కానీ ముందు ముందు రాబోయే అవార్డులు కానీ ఏవి కూడా మీ గొప్పతనానికి సరిపోవని నేను అనుకుంటున్నాను. వెరీ కైండ్ ఆఫ్ యూ. మీ ముందు ఇలా మాట్లాడడమే ఒక ప్రివిలేజ్ నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అంటే మీ సినిమాలు చూస్తూ అసలు మా ఒక లైఫ్ని డిఫైన్ చేయాలంటే బ్రహ్మానందం గారి సినిమాలే డిఫైన్ చేస్తాయి మాకు చాలామందికి. అలాంటిది ఎందుకు మీరు చాలా సెలెక్టివ్ అయిపోయారు ఈ మధ్యన సినిమాల్లో? అంటే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అండి, కొంచెం 2 అడుగులు లోపలికి వెళ్ళి చెప్పాల్సిన, కొంచెం డెప్త్లోకి వెళ్ళాల్సిన మాట. మనకు ఒక అందమైన షాండేర్ లాంటి ఇమేజ్ ఉంది. బ్రహ్మాండం వాడు కనపడవాడు, ఇప్పుడు మీరు చెప్పారే, దాన్ని రోజు ఆ షాండేర్ జాగ్రత్తగా మనం తుడుచుకుంటూ దాన్ని పాలిష్ చేసుకుంటూ అందంగా దాన్ని చూసుకుని చాలా బాగుంది అనుకోవటం వేరు. అదే పిచ్చి పిచ్చిగా దాన్ని అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, బూజు పెట్టిపోద్ది. దాంతో ఎంతమంది బాగుండేదిరా బ్రహ్మాండం కామెడీ, ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లా అనే ఇంతకుముందు పూర్వ చరిత్రలో కొంతమంది కమెడియన్స్ దగ్గర మనం విన్నాం అన్నమాట. ఎంత చేసినా ఎక్కడో ఓ చోట ఇంకా వెతుకుతున్నప్పుడు మోర్ ఓవర్ ఏజ్, మన ఏజ్ మనకు తెలియాలి. నేను తలకి రంగేశాను, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? అది ఆయన ఎవరో వెళ్ళిపోయాడా? కాబట్టి ఆ ఏజ్ ఒకటి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఏజ్ని యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా యంగ్ అంటే అది కుదరదు. కాబట్టి ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా కూడా నేను చేయలేకపోతున్నానన్న విషయం నాకు తెలుసు. నేను చేసే కామెడీ ఇంతకుముందులాగే ఎప్పుడంతసేపు కాడు కొట్టడం ఇవన్నీ చేసిన కామెడీయే చేస్తున్నాను, చేసిన క్యారెక్టర్సే నాకు రాస్తున్నారు. దీనివల్ల నాకు నా ఇమేజ్కి ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలి అనే ఐడియా సెల్ఫ్ క్రిటిసిజంతో నేను తీసుకుంది. అంతేకానండి నాకు సినిమాల్లో నేను వేషాలు వేస్తామంటే వేషాలు లేక కాదు, వేషాలు ఇవ్వక కాదు, మనం చెయ్యలేక కాదు, చేసినదే ఎంత జాగ్రత్తగా చేసినా కూడా దొరికిపోకుండా ఉండాలంటే అదే నా లైన్లో వస్తున్నాడని ఇందాక ఊరికే సరదాగా అనలేదు నేను. వెన్నెల కిషోర్కి హీరో వేషాలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా ఇక్కడ ఇది మనం చేస్తే లాభం లేదు, వద్దు అనుకుని తన లైన్ తను చూసేసుకుని వెళ్ళిపోవటం. దట్ క్రిటిసిజం, సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ మోర్ నెసరీ. ఇప్పుడు వీడు ఆల్మోస్ట్ 20 years అయింది, 15 years అయింది వచ్చని, మా ఇద్దరి మధ్య దొరుకుతా ఎందుకు అది. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ కమ్ముల శేఖర్ సినిమా, శేఖర్ కమ్ముల, మేడం మేము కమ్ముల శేఖర్ అంటాం ఎందుకంటే వీళ్ళ అమ్మ మేనల్లుడు అతను. సరే అది 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 వేరే టాపిక్, అది వదిలేద్దాం. గోదావరి అనే సినిమాలో ఇతన్ని హీరోగా పెట్టాడు. లేడీ ఓరియంటెడ్ నువ్వు, తర్వాత యాక్టింగ్ అది పెద్ద పెర్ఫార్మ్ అని స్టోరీ వినొచ్చి చెప్పాడు. ఈస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ ఇట్? అంటే అది ఎవరికైనా తెలియపరుద్దామంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడికి ఎంత బలుపు తెలుసా, శేఖర్ కమ్ములు పిలిచి క్యారెక్టర్ ఇస్తానంటే వద్దన్నాడు. అందువల్ల నా స్టైల్ ఆఫ్ పేరెంటల్ లైఫ్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ ఇట్ దెమ్. వాళ్ళు చిన్నపిల్లలు కాదు, ఇప్పుడున్న జనరేషన్కి యు నో వాట్ యు ఆర్. అందుకని ఇందాక మీకు నేను చెప్పినట్టు యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యు నో వాట్ హీ ఈజ్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. మా ముందున్న మొత్తం ఆ బ్యాచ్ మాతో పాటు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఇదిగో ముందు ఫ్రంట్లో కూర్చున్నారు చూడండి, వీళ్ళందరూ అప్పుడున్న జర్నలిస్టులు. ఇప్పుడు వెనకాల కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ తర్వాత వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో, ఒక్కొక్కళ్ళు ఎలాంటి స్టేజ్కి వెళ్తారో మనకు తెలియదు. ఏం తెలుసమ్మా నీకు, 30 సంవత్సరాల నుంచి ఉన్నాను తెలుసా ఇక్కడ ఇండస్ట్రీలో, 40 years ఇండస్ట్రీ, ఇట్లాంటివన్నీ బోర్డులు పెట్టుకుని తిరగడానికి కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం చెకప్ చేసుకుని సెల్ఫ్ క్రిటిసిజం ఉన్నాడు ఎప్పుడైనా. అందువల్ల నేను సినిమాలు కొంచెం తగ్గించి జాగ్రత్తగా చేసుకోవడం లేదు.